భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుండి ఎన్నికల కమిషనర్గా ఉన్న ఆయన ఇవాళ సీఎస్సీగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవి విరమణ చేసిన రాజీవ్ కుమార్ స్థానంలో జ్ఞానేష్ కుమార్ పోల్ ప్యానెల్ అధిపతిగా నియమితులయ్యారు. అయితే ఆయన నియామకాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అర్ధరాత్రి సమయంలో సీఎస్సీ పేరు ప్రకటించడం ఏంటి అని నిలదీసింది. జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఓటే కీలకమని చెప్పారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీగా వరద సాయం ప్రకటించింది. విపత్తు, వరద సాయం కింద 5 రాష్ట్రాలకు కేంద్రం 1554.99 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 608.08, ఏపీతో పాటు తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు నిధులు అందించింది. తెలంగాణకు 231.75 కోట్ల రూపాయలు, త్రిపురకు 288.93 కోట్లు, ఒడిశాకు 255.24 కోట్లు, నాగాలాండ్కు 170.99 కోట్లు మంజూరు చేసినట్లు హోంమంత్రి అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లోకి ఏపీకి ఎక్కువ సాయం ప్రకటించడం విశేషం. ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు మరింత ఫోకస్ పెట్టారు. అలాగే రైతు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. రాత్రి ఢిల్లీకి బయలుదేరనున్న చంద్రబాబు మిర్చి ధరలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిర్చి రైతుల ఇబ్బందులను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు రేపు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి చర్చించే అవకాశం కనిపిస్తుంది. మిర్చి రైతుల సమస్యలను వివరించనున్నారు. అయితే ఇప్పటికే మిర్చి సమస్యలపై కేంద్రానికి లేఖలు రాశామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ ఢిల్లీకి బయలుదేరనున్న చంద్రబాబు రాష్ట్ర బడ్జెట్పై కూడా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఇక రేపు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఎన్డీఏ నేతలకు ఆహ్వానం అందింది. గుంటూరు మిర్చి యార్డ్లో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. మిర్చి రైతులతో జగన్ ముఖాముఖి అయ్యారు. మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతుల అవస్థలు చంద్రబాబుకు పట్టడం లేదని మండిపడ్డారు. రైతులు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితి ఉందన్నారు. ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పార్టీ నేతలపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పని అయిపోయిందని ప్రచారం చేశారని మండిపడ్డారు కేసీఆర్. అందుకే నైరాశ్యంతో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు. అనంతరం లోకల్ బాడీ ఎన్నికల్లో కష్టపడాలని సూచనలు చేశారు. మనం మళ్ళీ 100% అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజల కోసం పార్టీ నేతలు పనిచేయాలని సూచనలు చేశారు. మరోవైపు ఏప్రిల్ 10 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక త్వరలోనే బీఆర్ఎస్ నూతన కమిటీల ఏర్పాటు చేయాలని, కమిటీల ఏర్పాటుకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావు నియమించినట్టు తెలుస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధిరెడ్డి, కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మేధ గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధిరెడ్డి దంపతులు శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. దేవస్థానం వేద పండితుల వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. నీరివని కాంగ్రెస్ సర్కారుకు రైతుల ఉసురు తగులుతుందన్న కవిత ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఉసురు తగిలే కేసీఆర్ మంచానికి పరిమితమయ్యారు. కవిత జైలు పాలయ్యారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతుల స్వామిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లింగమంతుల స్వామి ఘాట్ రోడ్డు నిర్మాణాలకి ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆనాదిగా కొనసాగుతున్న జాతరకు వస్తున్న భక్తులు కాలినడకన పెద్దగట్టు ఎక్కడం కష్టంగా ఉందని 2 నెలల్లో ఘాట్ రోడ్డుతో పాటు విశ్రాంతి భవనాలు నిర్మిస్తామని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బిల్లా బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో టీటీడీలో పాలన గాడిన పడిందన్నారు ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో సామాన్య భక్తుల కోసం సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. లడ్డూ ప్రసాదాల నాణ్యతపై ఎప్పటికప్పుడు టీటీడీ అభిప్రాయ సేకరణ చేపడుతుందని, భక్తులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 740 మంది పేద విద్యార్థులకు తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం అందిస్తూ ఆకలి తీర్చి అన్నదాతగా మారారు షాద్నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్. షాద్నగర్ పరిధిలోని కొందుర్గు మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ వసతి గృహాలు ఆకస్మికంగా తనిఖీలు చేసి విద్యార్థులతో కలిసి నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకులాలతో పాటు సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్ అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటనలకు బయలుదేరారు. జిల్లాలో పనిచేసిన అనుభవమే గొప్పదని, సెక్రటేరియట్ స్థాయి హోదాకు వచ్చిన తర్వాత కేవలం ఫైలు తిరిగేయడం తప్ప ప్రజలతో మమైకమయ్యే అవకాశం రాదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే సీఎం వ్యాఖ్యలకు ఖమ్మం కలెక్టర్ ముజమిల్ ఖాన్ పనితీరు మినహాయింపు అని చెప్పవచ్చు. సీఎం రేవంత్ ఆకాంక్షించిన తరహాల్లో ఫీల్డ్ విజిట్ విషయంలో ఖమ్మం కలెక్టర్ ముందుండడం విశేషం. సింగరేణి మండలం చీమలపాడు గ్రామంలో పర్యటించిన కలెక్టర్ రైతులతో వివిధ అంశాలపై మాట్లాడారు. చీమలపాడు గ్రామంలో పామాయిల్, డ్రాగన్ ఫ్రూట్ పంటలను పరిశీలించారు. పంట పొలం వద్ద చెట్టు నీడన కూర్చొని రైతులతో ముచ్చడించారు. కలెక్టరే తమ వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకోవడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో అక్రమ మట్టి రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. గట్ల నర్సింగాపూర్ గ్రామ శివార్లో అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్న టిప్పర్ను అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా గట్ల నర్సింగాపూర్ గ్రామ పరిసరాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను పట్టుకున్నారు. అనుమతులు లేకుండా మట్టిని తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సాయిబాబు హెచ్చరించారు. అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అక్రమ మట్టి తవ్వకాలు రవాణాపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అక్రమ దందాలకు రామగుండం పారిశ్రామిక ప్రాంతం కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కన్ను ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ స్థానికంగా ఇసుక, మట్టి, బూడిద అక్రమ దందాకు తెరలేపారని విమర్శించారు. అభివృద్ధి పనుల్లో స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గోదావరి కని పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్లో అభివృద్ధి పేరిట కూల్చివేతలు చేపట్టడం వల్ల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చమరి గ్రామంలో వెలిసిన దేవమ్మ బంగారమ్మ దేవతలకు దేవర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలు శ్రీ దేవమ్మ బంగారమ్మ దేవతలకు విద్యుత్ దీపాలతో అలంకరించి అర్ధరాత్రి నుంచే ఆలయ పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి సుమారు 1500 పూర్వ కుంభాలతో దేవాలయం దగ్గరికి వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ ఉత్సవాలకు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రరెడ్డి, వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి వేరువేరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో కాలుష్య నియంత్రణ మండలి పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జొన్నగిరి పరిసర గ్రామాల్లో భారీగా బంగారు నిక్షేపాలు బయటపడడంతో 2013లో జియో మైసూరు సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ 597 ఎకరాల బంగారు తవ్వకాలకు పర్యావరణ అనుమతులు పొందింది. అయితే భూములు ఇచ్చిన వారికి కాకుండా ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని బాధిత రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు కౌలు కూడా చెల్లించడం లేదని మరికొందరు రైతులు వాపోయారు. మరోవైపు 600 మీటర్ల లోతులో తవ్వకాలు జరిపితే భూగర్భ జలాలు ఇంకిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఈ సందర్భంగా జిఎంఎస్ ఎండీ హనుమ ప్రసాద్ మాట్లాడుతూ పూర్తిస్థాయి బంగారు తవ్వకాలు ఇంకా జరగలేదని, ప్రస్తుతానికి 150 మందికి ఉపాధి అవకాశం కల్పించామని, పూర్తి స్థాయిలో పనులు మొదలైతే 350 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. పర్యావరణ కాలుష్యం కాకుండా ఆటోమేటిక్ స్ప్రింక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం హనుమాన్ వాడలోని 7 వార్డుల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు అదనపు కలెక్టర్తో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వార్డు సమస్యలను తెలుసుకున్నారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారా అని ఆరతీయగా రావడం లేదని చెప్పడంతో వెంటనే సంబంధిత సివిల్ సప్లై అధికారికి ఫోన్ చేసి సబ్సిడీ సిలిండర్ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. స్థానిక మహిళల విజ్ఞప్తి మేరకు కొత్తగా వాటర్ ట్యాంకును నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. కాలనీలోని స్పెషల్ డ్రైవ్ చేపట్టి మురికి కాలువలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ని ఆదేశించారు. నారసింహుని జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రానికి పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆలయ అర్చకులు శతఘటాభిషేకం నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేశారు. నారసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శత కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు, పెరుగుతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నారసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. R&B స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తికి ఆన్లైన్ చేసిన ఘటన ప్రకాశం జిల్లా వెలుగులోకి వచ్చింది.
ఎర్రగొండపాలెంలోని సర్వే నెంబరు 58/1లోని రోడ్లు భవనాల శాఖ స్థలాన్ని ఒక ప్రైవేటు వ్యక్తికి చెందినదిగా స్థానిక ఎంఆర్ఓ అల్లిరి బాలకిషోర్ తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చారు. ఈ ఘటనపై కలెక్టర్ తమీం అన్సారియా మార్కాపురం సబ్ కలెక్టర్ను విచారించగా ఆదేశించారు. సబ్ కలెక్టర్ విచారణ చేస్తున్న క్రమంలో తహసీల్దార్ బాలకిషోర్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నివేదిక ఆధారంగా ఎంఆర్ఓ బాలకిషోర్తో పాటు స్థానిక 2వ వీఆర్ఓ ముటుకూరి ఎల్లయ్య, 4వ సచివాలయ సర్వేయర్ను ఎలిసెల దిలీప్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని వడశిలమ్మ దేవస్థానం దగ్గర టీ బంకులో టీ తాగుతూ ప్రజలు, వృద్ధులు, రైతులతో మమేకమై వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. మూటలు మోసుకుంటూ జీవనం సాగించేవాడినని, ఇప్పుడు అనారోగ్య కారణాల వల్ల చేయలేకపోతున్నానని ఒక హమాలి ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. వీలైనంత త్వరలో నీకు పెన్షన్ వచ్చే విధంగా సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పొలంలో బోర్లు వేయించాలని రైతులు కోరగా వెంటనే బోర్లు వేయించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని కిస్టాపూర్ గోదావరి నుండి 2 ట్రాక్టర్లను, వేలాల గోదావరి నది నుండి తరలిస్తున్న మరో 2 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పలుకుల అడవిలో పులి సంచరిస్తుందంటూ స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుకుల ఎస్సీ కాలనీ దగ్గర రోడ్డు దాటుతుండగా ఇసుక లారీ డ్రైవర్కు పులి కల్పించింది. దీంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు పులి పాదముద్రలు, ఆనవాలను గుర్తించారు. అలాగే అడవిలో పులి చాడ కోసం ట్రాకింగ్ కెమెరాను అమర్చారు. పులి గోదావరి దాటి మంచిర్యాల జిల్లాలోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో సంచరించిన ఓ పులి అనంతరం మంచిర్యాల జిల్లాకు వెళ్లిపోయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శివాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన వారిలో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు వాకడి శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఏపీ ప్రభుత్వం పంచాయతీలను అభివృద్ధి చేయాలని చూస్తుంటే నెల్లూరు జిల్లా కావలిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కావలి ఉపాధి హామీ కార్యాలయంలో జిల్లా డ్రామా పీడీ గంగాబావని సామాజిక తనిఖీ చేపట్టగా సిబ్బంది చేతివంట ప్రదర్శించి 11 లక్షలకు పైగా స్వాహా చేసిన భాగోతం బయటపడింది. దీంతో 5 ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. అలాగే ఆఫీస్ సబార్డినేట్ చామందికి షోకాస్ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో అవినీతి వెలుగులోకి రావడంతో అధికారులపై పీడీ గంగా భవానీ మండిపడ్డారు. ఉపాధి హామీ పనులలో దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని ఆదేశించారు. నిర్మల్ జిల్లా బాసరలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద వీర శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం టపాకాయలు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ వేడుకలో ఎస్ఐ గణేష్, మరాఠా సంఘం అధ్యక్షుడు మారుతి పటేల్, బీజేపీ మండల అధ్యక్షుడు సాయినాథ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. మరాఠా సామ్రాజ్య స్థాపనకు పూనుకొని హిందూ రాజ్యాన్ని దశదిశలా వ్యాపించజేసిన పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని శివాజీ చౌక్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఛత్రపతి శివాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఉవ్వడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విద్యార్థులతో కలిసి బీజేపీ, ఏబీవీపీ నాయకులు ర్యాలీ తీశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఉపలదేవచరులో మంగళవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. లక్ష్మమ్మ అనే మహిళ ఒంటరిగా ఇంట్లో ఉండగా బయట నుంచి ఎవరో తలుపు కొట్టారు. ఎవరో వచ్చారని ఆమె తలుపు తీగా క్షణకాలంలోనే లోపలికి చొరబడిన దుండగుడు సిద్దుతో ఆమె తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసు, చేతికున్న మరో 8 తులాల 4 బంగారు గాజులను అపహరించుకుపోయారు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు గుర్తించి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్కు కూతవీడు దూరంలో ఈ ఘటన జరగడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వరుస చేసిన స్నాచింగ్లు, దుకాణాల చోరీలు, ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతుండటంపై జనం భయపడిపోతున్నారు. కర్నూలు జిల్లా కుసిగి మండలం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని మంగళవారం రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌతాలం, కుసిగి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేసినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో గతం కంటే ఇప్పుడు ఫ్యాక్షన్ తగ్గిందని, ఫ్యాక్షన్కు పూర్తిగా దూరంగా ఉంటూ పిల్లలను మంచి చదువులు చదివించి బంగారు భవిష్యత్తుకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేంద్రబాబు, సిఐలు మంజునాథ్, అశోక్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ పైన షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గోపాలపురం నుంచి రాజమండ్రి వెళ్లే కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పేరు ప్రమాదం తప్పింది. రేవంత్ సర్కారు తీరుపై ఎంపీ ఈటెల రాజేందర్ నిప్పులు చెరిగారు. కులగణనలో రేవంత్ సర్కారు విఫలమైందన్నారు. సర్వేలో తప్పులు లేకపోతే రీసర్వే ఎందుకని ప్రశ్నించారు. ఇక రేవంత్ సర్కార్ చేస్తున్న కులగణనకు చట్టబద్ధత ఉందా అంటూ క్వశ్చన్ చేశారు. ఇక కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని ఈటెల రాజేందర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. కృష్ణా జలాల సమస్యలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతీయ నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం సందర్భంగా మంత్రి ఉత్తమ్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేవాశీష్ ముఖర్జీ ఐఏఎస్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా PRLIS సీతారాం సాగర్, సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి నిధులు ఇవ్వాలని కోరారు. అలాగే మూసి పునర్జీవనం కోసం గోదావరి, మూసి లింక్ కోసం నిధులు ఇవ్వాలని మంత్రి కోరారు. పార్టీ లేకపోతే మనం ఎవరం లేమని గుర్తుంచుకోవాలన్నారు మంత్రి నారా లోకేష్. తిరుపతి నియోజకవర్గ పర్యటనలో పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో పాటు బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీని బలోపేతం చేసేందుకు సగం రోజు మీతో గడుపుతున్నానన్నారు. పార్టీ, ప్రభుత్వం రెండు అనుసంధానమైన ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. 30 సూత్రాల అమలులో భాగంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు మంత్రి సత్యకుమార్. విజయవాడలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేషెంట్లకు 30 నిమిషాల ఓపీ సేవలు అందించాలని ఆదేశించారు. నిన్న జరిగిన ఆసుపత్రిలో మరణానికి విచారణకు ఆదేశించామన్నారు. సిబ్బంది అనథరైజ్డ్ అమ్స్టైన్ను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మరుగుదొడ్ల సమస్య, త్రాగునీటి సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. నిన్న విజయవాడ అల్లర్లకు జగన్ కుట్ర చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని రౌడీలందరినీ నిన్న విజయవాడ తరలించారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే పోలీసులు ముందే గుర్తించి కుట్రను భగ్నం చేశారని చెప్పారు. పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఇక పోలీసుల బట్టలు ఉడదీస్తా అన్నావు, మరి మీ పిల్లలు కలవాలన్నా పోలీసుల అనుమతి ఉండాలి కదా అని గుర్తు చేశారు. అయితే గతంలో ఇదే పోలీసులతో తమపై అక్రమ కేసులు పెట్టలేదా అంటూ ప్రశ్నించారు బుద్ధ వెంకన్న. సిరిసిల్లలో టీ స్టాల్ను కలెక్టర్ మూసివేయించిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతిదీ గుర్తుపెట్టుకుంటున్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. బతుకమ్మ ఘాటుకు మార్నింగ్ వాక్ వెళ్లి అక్కడ టీ స్టాల్పై ఉన్న నా ఫోటో చూసి కలెక్టర్ సహించలేక టీ స్టాల్ను మూసివేయించడాన్ని కేటీఆర్ మండిపడ్డారు. ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతో టీ స్టాల్ తొలగించామని మున్సిపల్ అధికారులు చెబుతుండగా టీ స్టాల్లో కేటీఆర్ ఫోటో తీసేయమన్న ఆదేశాలు వినకపోవడంతోనే కలెక్టర్ అలా చేశాడని యజమాని శ్రీనివాస్ చెబుతున్నారు. టీ స్టాల్ పోయినా సరే కేటీఆర్ ఫోటో తీయనని తేల్చి చెప్పడంతోనే తన టీ స్టాల్ను మూసివేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో విషాదం చోటు చేసుకుంది. బిడ్డతో పాటు తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నారితో కలిసి పెద్ద చెరువులోకి దూకింది సుజాత. బాపట్ల సుజాత 7 నెలల చిన్నారి యశ్వగ్న మృతి చెందగా 2 మృతదేహాల్ని పెద్ద చెరువులో నుండి స్థానికులు బయటకు తీశారు. జగన్ తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో జగన్ వ్యవసాయ శాఖను అటకెక్కించి ఇవాళ మిర్చి సమస్యలపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రైతు కోసం ఒక మంచి పని కూడా చేయలేదని నిప్పులు చెరిగారు. జగన్ తీరుపై కేంద్ర మంత్రి పెమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా కూడా అహంకారంతో మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈసారి 11 నుంచి ఒకటి తీసేస్తే సరిపోతుందన్నారు పెమ్మసాని. ఇక జగన్ భాష, ఆలోచన ఎప్పటికీ మారదని మరోసారి రుజువైందని పెమ్మసాని అన్నారు. ప్రజలు జగన్ బట్టలోడు తీసి కూర్చోబెట్టే రోజులు త్వరలోనే వస్తాయని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల నుండి కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి పెమ్మసాని తప్పుపట్టారు. చేతకనితనంతో బండలు వేయడం తప్పితే రేవంత్ చేసిన వ్యాఖ్యలతో వాస్తవం లేదన్నారు. కేంద్ర పథకాలను గత ప్రభుత్వం కూడా సరిగా వినియోగించుకోలేకపోయిందంటూ అసహనం వ్యక్తం చేశారు. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతోనే కొన్ని పథకాలు సరిగా అమలు కాలేదన్నారు. హైదరాబాద్ అమ్మరిపేటలోని బతుకమ్మ కుంటలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ హనుమంతరావు ప్రత్యేక పూజలు చేశారు. ఆక్రమణను తొలగించి హైడ్రా చేపట్టిన అభివృద్ధి పనులతో బతుకమ్మ కుంటలో నీటి ఊట ఎగిసిపడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంటను పరిశీలించి చెరువును పునర్జీవం పొందిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మకు పూజ చేసి చెరువులో సారే వదిలారు PH.
బతుకమ్మ కుంట బతికింది అని వ్యాఖ్యానించారు విహెచ్. హైడ్రా వల్లనే బతుకమ్మ కుంట చెరువు మళ్లీ జీవం పోసుకుందని అభినందించారు. బతుకమ్మ కుంటలో నీరు బయటకు రావడంతో స్థానికులు బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి ధర్నాకు దిగింది. ఖమ్మం జిల్లా మండలపాడుకు చెందిన త్రివేణి అనే యువతి అదే గ్రామానికి చెందిన గోపి యువకుడు 7 ఏళ్లు ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి యువతికి పెళ్లి సంబంధాలు చూశారు. దీంతో ప్రియుడు గోపి ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి సంబంధం చేసుకోమని చెప్పడంతో తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకుంది త్రివేణి. పెళ్లైన 15 రోజులకు మళ్ళీ ప్రియుడు గోపి త్రివేణి యాదగిరిగుట్టకు తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులకే ముఖం చాటేశాడు. దీంతో ప్రియుడు ఇంటి ముందు ధర్నాకు దిగింది. వారం రోజులుగా ఆందోళన చేస్తుంది బాధితురాలు. తనకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరమించేది లేదంటుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి వారం రోజులకు పైనైంది. 70 సీట్లలో ఏకంగా 48 స్థానాలు గెలిచిన కమలనాథులు హస్తిన పీఠాన్ని సొంతం చేసుకున్నారు. కానీ ఫలితాలు వెలువడి 10 రోజులు గడిచిన ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠ మాత్రం ఇంకా వీడడం లేదు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ సభాపక్ష నేతను ఎన్నుకున్నారు. ఈ నెల 20న న్యూఢిల్లీ తదుపరి సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రామ్లీలా మైదాన్లో ఈ కార్యక్రమం జరగనుంది. సీఎం రేసులో ఉన్న పరమేష్ వర్మ, రేఖా గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ముందు వరుసలో ఉన్నారు. వీడు 6 అడుగుల బుల్లెట్ అని అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్పై ఓ సాంగ్ ఉంటుంది. ఆదిలాబాద్కు చెందిన హేమంత్ని చూసిన వాళ్ళు మాత్రం 6.8 అడుగుల బుల్లెట్ అని మార్చి పాడుతారు. ఆదిలాబాద్ పట్టణం బొక్కలగూడ కాలనీకి చెందిన వినోద్, సుజాత దంపతులు పెద్ద కుమారుడు హేమంత్. స్థానిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఈ 15 ఏళ్ల అబ్బాయి తోటి బాలులకు అందనంత ఎత్తు పెరిగాడు. సాధారణంగా 14 నుండి 15 ఏళ్ల వయసు అబ్బాయిలు 5 నుంచి 5.7 అడుగుల ఎత్తు ఉంటారు. కానీ హేమంత్ అనూహ్యంగా 6.8 అడుగుల ఎత్తు పెరిగాడు. ఎక్కడికి వెళ్ళినా ఎత్తే తనకు గుర్తింపు తెస్తుందంటున్నారు హేమంత్. తనతో అంత సెల్ఫీలు దిగడం సంతోషాన్ని ఇస్తుందని చెబుతున్నాడు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గం వ్యాప్తంగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. జేఎల్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో మాధవరం బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకుడు హైటెక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కృష్ణారావు పుట్టినరోజు విద్యార్థుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణ మెయిన్ రోడ్డులోని వరుస దుకాణాల్లో చోరీ జరిగింది. షట్టర్లు లేపి మరి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 5 దుకాణాల్లో షట్టర్ లేపి దుకాణంలోకి చొరబడడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనానికి వచ్చిన దుండగులు యమహా షోరూంలో సీసీ ఫుటేజ్ మానిటర్ చేసే కంప్యూటర్ని చూస్తూ కూడా అస్సలు కూడా కంగారు పడలేదు. కెమెరాలో కనబడుతున్న పట్టించుకోకుండా షోరూం లోపల కలియదిరిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళన మహాకుంభమేళపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది మహాకుంభ కాదు, మృత్యుకుంభ అని అభివర్ణించారు. కుంభమేళ అంటే తనకు గౌరవం ఉందని, పవిత్ర గంగమ్మ తల్లి అంటే తనకు పూజ్యభావం ఉందని తెలిపారు. కానీ యూపీలో జరుగుతున్న మహాకుంభమేళకు వెళ్లి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం కేవలం వీఐపీల కోసమే ఏర్పాట్లు చేసిందని, సామాన్యులకు కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని మమతా విమర్శించారు. కుంభమేళాలో సంపన్నులు 1 లక్ష ఖర్చు చేసి టెంట్లు సొంతం చేసుకుంటున్నారని, కానీ పేదవాళ్ళు అంతా ఖర్చు చేయగలరా అని ప్రశ్నించారు. ఓ ప్రణాళిక లేకుండా ఇంత భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. మహాకుంభమేళపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మా నాయకులకు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం చాలా సులువు అయిపోయిందని మండిపడ్డారు. ఇవి కోట్ల మంది విశ్వాసాలను దెబ్బతీస్తాయని వారు తెలుసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ఈ వేడుక జరుగుతుందని, లక్షలాది ప్రజలు ఓ చోటుకు చేరినప్పుడు కఠిన సవాలు ఎదురవుతాయని అన్నారు. ఇలాంటి విచారకర ఘటనలు జరగాలని ఎవరు కోరుకోమని పవన్ అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను 2 వ్యక్తులు గర్భవతిని చేశారు. ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు చేయగా ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బాలిక తల్లితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న షేక్ రబ్బానీ ఈ దారుణానికి పాల్పడినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. బాలిక గర్భం దాల్చిన ఘటనలో ఎస్కే రబ్బానీ, చిన్నబాబు బాలుపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో అనవసర వ్యయ కట్టడికి రూపొందించిన డోస్ విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే $21 మిలియన్ ఫండ్ను రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాదు, అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎందుకు ఇవ్వాలంటూ ఆయన ప్రశ్నించారు. అసలు భారత్కు ఎందుకు డబ్బు ఇవ్వాలి? ఇండియాలోనే చాలా డబ్బు ఉందంటున్నారు ట్రంప్. అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాలు భారత్ ఒకటన్నారు. ఇండియా విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువైనా అంటున్నారు. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ
భారత్ను చేరుకోలేదని చెబుతున్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్, నేపాల్కు కేటాయించిన ఫండ్ కూడా రద్దు చేసింది డోసు విభాగం. డిపోటేషన్పై అమెరికా తీరు మార్చుకోవడం లేదు. వలసదారుల చేతులకు కాళ్లకు సంఖ్యలు వేసి విమానం ఎక్కిస్తున్నారు అక్కడి సిబ్బంది. ఈ వీడియోను వైట్ హౌస్ రిలీజ్ చేసింది. అమెరికా తీరుపై భారత్లో విమర్శలు వ్యక్తమైనా అవేమీ పట్టనట్టుగా సంకేతాలిచ్చింది అమెరికా.